ఈ రోజు మా ఆయన ఫుల్లుగా వార్నింగ్ ఇచ్చారా. ఇంకొక్కసారి నువ్వు గాని మామిడికాయతో ఏమన్నా వంటలు చేసినావా బాగోదు అని అన్నాడు. 10 రోజుల నుంచి సంపుతున్నావు. మామిడికాయ చేపల కూర అని చేసినావు, మామిడికాయ పప్పు అని చేసినావు, మామిడికాయ పచ్చడి చేసినావు, ఇప్పుడేమో మామిడికాయ మునక్కాయ కూర అని చేసినావు. నోరు పులిసిపోతుంది. ఇంకోసారి మామిడికాయతో ఏమన్నా చేసినావు అంటే మర్యాదగా ఉండదు అన్నాడు. అందుకని రేపటి నుంచి మారుద్దాం అనుకుంటున్నా. కొంచెం వేరుగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. అందుకే రేపు కొత్తగా మామిడికాయ పులిహోర చేస్తా. ఆయన వద్దన్నాడని మనం ఆగుతామా? అసలే మామిడికాయలు వచ్చేదే సమ్మర్ లో. దాంట్లో ఎన్ని రెసిపీస్ ఉన్నాయి, అన్ని చేసుకోబడలే. అందుకే ఇవన్నీ చేసినా కదా, రేపు మామిడికాయ పులిహోర చేస్తా. ఎప్పుడు చూసినా చేసినయే చేస్తారు అంటారు. వెరైటీగా చేస్తేనేమో ఇలా అంటారు. ఏందబ్బా మీరు అసలు. వెరైటీగా చేసినప్పుడు తినాలి. అయ్యో మావిడి చేసిందే వెరైటీస్ అని. అలా అది చేయొద్దు ఇది చేయొద్దు అంటే ఎలా? మా మనోభావాలు దెబ్బతినో అలా అన్నారనుకో, రోజు చేసేటివి కూడా చేయం. అర్థమైందా? ఎంకరేజ్ చేయండి అబ్బా. కొత్త కొత్త వంటలు చేస్తుంటే ఎంకరేజ్ చేస్తే కదా ఇంకా కొత్తగా చేసేది. ఈ రోజు ఈ గొడవ అంతా ఈ మునక్కాయ వల్లే వచ్చింది. మా ఆయన అన్నం తింటుంటే మామిడికాయ దెబ్బ మధ్యలో వచ్చింది. ఏంది పుల్లగా ఉందని అడిగాడు. అప్పుడు చెప్పా, మామిడికాయ మునక్కాయ పులుసు చేసా అని.